హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ మీకు చూస్తే అర్థమైపోయింది. శనగపప్పు నానబెట్టుకున్నానండి, ఒక చిన్న కప్పు. ఇది దోసకాయ, టమాటా, శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసి మనం కర్రీ చేసుకుందామండి. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. దీనిలో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. మీకు ఆ ఫ్లేవరు బాగుంటుంది అనుకుంటే వేసుకోండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టేశానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఒక్క నిమిషం మూత పెడదామండి. మగ్గాక టమాటాలు వేసుకుందాం. శనగపప్పు వేసేద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. టమాటాతో పాటు దోసకాయ కూడా వేసేద్దామండి. 2 కలిపి మగ్గిపోతాయి. చిన్న దోసకాయ వేసాను. 2 మీడియం సైజ్ టమాటాలు ఒక 2 వేసుకున్నాను. దోసకాయ, టమాటా, పచ్చిశనగపప్పు కర్రీ బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు దోసకాయ, బీరకాయ, ఆనపకాయ అంటే తినరు కదా, గబుక్కుని అమ్మో అంటారు. ఇలా శనగపప్పు వేసి వండితే ప్రోటీన్ అందుతుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకుని కూడా వండుకోవచ్చు. నేనైతే స్పైసీస్ ఏమీ వేయకుండా వండుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. వాటర్ పోద్దాం. మూత పెట్టేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను.
కొద్దిగా కారం వేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, ఈ మసాలా కావాలంటే మసాలా ఫ్లేవరు వేసుకోండి, ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇంకొక నిమిషం మగ్గితే సరిపోతుంది. మగ్గిపోయిందండి, ఆయిల్ తేరిపోయింది చుట్టూ. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దోసకాయ టమాటా పచ్చి శనగపప్పు కర్రీ అండి, ఎలాంటి స్పైసీస్ లేకుండా. దీనిలో మీకు ఇష్టం ఉంటే పాలు కూడా పోసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు వేసి వండుకోవచ్చు. మనకు శనగపప్పు కూడా మంచి ప్రోటీను. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.